హలో హాయ్ ఫ్రెండ్స్, రేపటి ప్రోమో వచ్చేసింది. రేపటి ప్రోమోలో విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు ఎంటర్ అయితేనే పాపం చిన్నప్పటాంచి మా కూతురు దగ్గర లేక చాలా బాధపడి కష్టాలు పడింది పాపం మా కూతురు అని చెప్తున్నాడు. అది నిజమే. ఎవరికైనా తండ్రి లేకుండా ఉంటే ఎంత కష్టమో పాపం పగవాడికి కూడా ఆ కష్టం రాకూడదని మనం అనుకుంటాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇటువంటి ఫాదర్ ఇప్పుడు వచ్చాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంటుంది విష్ణుప్రియకు. ఎవరైనా ఎక్కడైనా ప్లీజ్ దయచేసి అలాంటి పనులు ఎవరు చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ణుప్రియకు అటువంటి పాపం ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. తాను వాళ్ళ నాయన చూడు ఎంత యాక్టివ్గా ఉన్నాడో. టేస్టీ తేజకు ఒక పందెం అనుకో, గేమ్ ఏది పుషప్ చేసేది. అతను వాళ్ళ నాయన 20 పుషప్ చేస్తే టేస్టీ తేజ మాత్రం ఒక్కటి కూడా చేయలేకపోయాడు. ఇది సూపర్ అనిపించింది నాకు. వాళ్ళ నాయన చాలా యాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి. వచ్చిన వాళ్ళందరూ కూడా తేజను బాగా చూసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ అమ్మ రాదని చెప్పినాక పాపం అని చాలామంది ఫీల్ అయ్యి బాగా హ్యాపీగా చూస్తున్నారు. దాంతోపాటు విష్ణుప్రియకు మంచి సజెషన్ ఇచ్చినాడు. ఈ విషయం విష్ణుప్రియ తెలుసుకుంటే ఖచ్చితంగా విన్నర్ అవుతుందని ఖచ్చితంగా అవుతుంది నాకు కూడా అనిపిస్తుంది. మంచి బూస్టప్ ఇచ్చాడు. నీ ఆట నువ్వు ఇంక నుంచి గేములు బాగా ఆడినావంటే నువ్వే ఖచ్చితంగా విన్నర్ అవుతాను అని చెప్పాడు. కానీ తను ఆడుతుందో తెలియదు. ఆడిందంటే పర్ఫెక్ట్ టాప్ 5లో 100%. దాంతోపాటు టాప్ 1 టాప్ 2లో కూడా తను ఉండే అవకాశం ఎక్కువ ఉంది, హై ఉంది. ఇక్కడి నుంచైనా 4 వారాలు ఉన్న 4 వారాలు గేమ్ ఆడమని చెప్తే తనేమో సీరియస్ తీసుకోలే, నవ్వుతుంది. ఎవరైనా తండ్రి చెప్పింది వినాల. ఇప్పుడైనా అంత ప్రేమగా చెప్తే నవ్వుతుంది. నా గురించి తెలుసు కదా అని. తన గురించి అందరికీ తెలుసు, నీకొక్కడికే కాదు మా అందరికి కూడా తెలుసు. పాపం ఎటువంటి ఆలోచన పెట్టుకోదు, జెన్యున్గా ఉంటుంది. కానీ పృథ్వీ మీద పడి అలా అయిపోయింది అంతేగాని సీరియస్గా బాగా గేమ్ ఆడిందంటే ఖచ్చితంగా టాప్ 1 టాప్ 2లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు తెలిసినట్లు కామెంట్ చేయండి. వాళ్ళ నాన్న లాస్ట్లో వెళ్ళిపోతే ఒక గేమ్ ఆడతాడు. అది బాలు దాంట్లో బర్గర్ వస్తుంది. తను విష్ణుప్రియకి ఇష్టమైంది బర్గరు. బిగ్ బాస్లో 4 బర్గర్లు పంపిస్తారు. వీళ్ళు ఒకటేమని అడుగుతున్నాడు బర్గర్ ఇవ్వమని. విష్ణుప్రియ మా నాన్న పంపించాడు. ఇక్కడ ఆలోచించింటే బాగుండు. ప్లీజ్ మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.